వెన్నునొప్పి సాధారణంగా మనం ఏజ్ గ్రూప్‌లో చూస్తామంటే అరౌండ్ 25-75 లోపల ఎవరికైనా రావచ్చు. యూజువల్‌గా దీనికి కారణాలేంటంటే, ఎక్కువసేపు ఒకటే చోట కదలకుండా కూర్చునుంటాం, వంగి ఎక్కువసేపు పని చేయటం, అధికంగా బరువులెత్తటం, లేదంటే కూర్చుని ఎక్కువ ప్రయాణాలు చేయటం, లేదా టూ వీలర్స్ మీద ఎక్కువ తిరగటం, లేదా పడిపోవటం. ఇవన్నీ కూడా కామన్ రీజన్స్ అన్నమాట మనకి నడుము నొప్పి, వెన్ను నొప్పి రావడానికి కారణాలు. అదే మెడ నొప్పి రావడానికి కారణాలు వచ్చేసి ఎక్కువసేపు తలకాయ ఉంచి కిందకు చూడటం, పడుకుని ఫోన్లు చూడటం, పెద్ద పెద్ద దిళ్ళు వేసుకుని పడుకోవటం, సోఫాలో రిక్లైనర్లో ఆడ్ పొజిషన్స్లో నిద్రపోవటం, లేదా టూ వీలర్ మీద ఎక్కువ తిరగటం, ఇవన్నీ మెడ నొప్పికి కారణాలు అన్నమాట. మనం చెప్పుకునేవన్నీ రీజన్స్ అయితే నొప్పులకి. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతుంది అంటే, ఇలా ఎక్కువసేపు కూర్చుని ఉండే వాళ్ళల్లో, లేకపోతే ఎక్కువ వంగి పనిచేసే వాళ్ళల్లో నడుములో ఉండే డిస్కులు అనేటివి వాటి యొక్క ఫ్లెక్సిబిలిటీ, అంటే దానిలో ఉండే మెత్తదనం, క్వశ్చనింగ్ ఎఫెక్ట్ కోల్పోతాయి అన్నమాట. అలానే దానిలో చిన్న చిన్న క్రాక్స్, అంటే యాన్యులర్ టేర్స్ అంటాం, అవి అలాంటివి ఏర్పడి మనకి ఇనీషియల్ డేస్లో చిన్నగా నడుము నొప్పి స్టార్ట్ అయినట్టుగా అయ్యి, రోజులు పెరుగుతున్న కొద్దీ నొప్పి ఎక్కువ అవటం, అసలు ఎక్కువసేపు కూర్చోలేకపోవటం, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. అది ఇంకా ఎక్కువైన తర్వాత కాళ్ళు లాగటం, కాళ్ళల్లో తిమ్మిర్లు వచ్చినట్టుగా ఉండటం, కాళ్ళలో బలం లేనట్టుగా అనిపించటం, ఇవన్నీ లేటర్ స్టేజెస్లో వస్తాయి అన్నమాట.